ముఖ్యమంత్రి మరిపేడ బంగ్లా సోషల్ వెల్ఫేర్ కళాశాల గురుకులంలో రాత్రిపూట సందర్శించి అక్కడే విందు చేసి గురుకుల హాస్టల్లో విద్యార్థులు కాసేపు విద్య గురించి మరియు గురుకుల పరిస్థితుల గురించి ముచ్చరించి తెలుసుకొని వాళ్లతోనే బస చేసిన ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్, వారితో పాటు మరిపేడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ఆయనతో పాటు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో మరి సీజనల్ వ్యాధుల ద్వారా కానీ లేదా ఫుడ్ పాయిజనింగ్ ద్వారా కానీ విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న పరిస్థితులు మరి మాధ్యమాల ద్వారా చూసినాం. ముఖ్యమంత్రి ఆదేశానుసారం రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్, అదేవిధంగా నాణ్యమైన మరి ఫుడ్డు, వారికి వ్యాయామం సరైన రీతిలో స్కూళ్ళల్లో సమపాలనలో మరి అందిస్తున్నారా లేదా అనే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేలందరినీ మరి గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మరి అదేవిధంగా కస్తూర్బా అన్ని ఆశ్రమ స్కూళ్ళు అన్నీ సందర్శించే కార్యక్రమం చేపట్టే ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆర్లగడ్డ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరి ఇక్కడ మేము సందర్శించడం జరిగింది. విద్యార్థులతో పాటు భోజనం, అదేవిధంగా నిద్ర వారితో పాటు చేసి రేపు వ్యాయామం, వారితో పాటు ప్రేయర్ ప్రార్థన సమయం వరకు వారితో కేటాయించాలని చెప్పేసి నేను భావించి ఈరోజు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మంచి విద్య, ఉపాధి, ఉద్యోగాల వైపు యువత నడిపించే విధంగా గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే సమస్యలన్నీ పేరుకుపోయి ఈరోజు స్కూళ్ళల్లో విద్యార్థులు అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. మరి అకామిడేషన్ సరిపోయే పరిస్థితి లేదు. అదేవిధంగా 2016లో పర్ క్యాపిటా 34 రూపాయలు ఉంటే